నా పేరు బొదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. నేను ఎక్స్ సర్వీస్ మ్యాను. మా ఫాదర్ కూడా ఆర్మీ. తాతయ్య గారు సుబేదార్ మేజరు. ముగ్గురు ఆర్మీలోనే పనిచేశాము. నేను గత 4 తారీఖుని ఫేస్‌బుక్‌లోని మా పూర్వీకులు లేఅవుటేసి 2000 గజాలు సీతంపేట రాజేంద్ర నగర్‌లో వదలడం జరిగింది. అది గత 55 సంవత్సరాలు గడిచినా సరే ఇది అభివృద్ధి చేయలేదని చెప్పి నేను మన 2 సంవత్సరాలు పూర్తయింది గవర్నమెంట్ అని చెప్పేసి ఇది నేను పోస్ట్ చేశాను. ఇప్పటికైనా ఈ పార్క్‌ని డెవలప్ చేసి ఆ పక్కన నాది కూడా ఉంది. దానికి అనుమతులు మంజూరు చేయమని. చేస్తే నాకు 7 తారీఖుని ఉదయం 11 గంటలకి వాట్సాప్ కాల్ వచ్చిందండి. అది మన దేవినేని ఉమా మినిస్టర్ గారి నంబర్ నుంచి వచ్చి ఆయన డీపీ, ఆయన వాయిస్ అంతా ఆయనదే. ఆయన ఫోన్ చేసి మొదట కోపంగా "నువ్వు లోకేష్ బాబు మీద తప్పుగా పోస్ట్ చేశావంట" అనేసి ఇది సోషల్ మీడియా టీమ్ ద్వారా కంప్లెయింట్ వచ్చింది. "ఏంటమ్మా నీ సమస్య ఏంటి?" అనేసి అడగడం జరిగిందండి. అప్పుడు నేను ఉమా గారికి ఏం చెప్పానంటే, "లేదు సార్, ఇది పబ్లిక్ పర్పస్ కోసం నేను పెట్టాను" అని చెప్తే నా ప్రాబ్లమ్ అంతా విన్నాడు. వినాక వెంటనే ఈ విధంగా ఎమ్మెల్యే గారి నంబరు, పల్లా శ్రీను గారి నంబరు వాట్సాప్ చేశారండి. వాట్సాప్ చేసి వీళ్ళతోని మాట్లాడి నాకు ఆళ్ళ వాయిస్ వినిపించని లైన్‌లో ఉండి చెప్పడం జరిగింది సార్. నేను విష్ణుకుమార్ రాజు గారికి ఫోన్ చేస్తే ఆయన బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేశారు. పల్లా గారికి ఫోన్ చేస్తే పల్లా శ్రీనివాస్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చేయకపోతే అయితే ఆయన ఏమన్నాడంటే, "ఈరోజు ఆదివారం కదమ్మా! ఏదో బిజీగా ఉండుంటారు. నేను మళ్ళీ వీళ్ళతో మాట్లాడి నీకు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈ విషయం లోకేష్ బాబు వరకు వెళ్ళిపోయింది. ఆయన రష్యా టూర్‌లో ఉన్నారు. ఆయన రష్యా నుండి వచ్చిన వెంటనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని నాకు చెప్పి నమ్మిచ్చాడని." నమ్మిచ్చిన తర్వాత ఒక అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారితోని, ప్రస్తుతం ఉన్న జీవీఎంసీ కమిషనర్ పితన్ గారు ఆ ఇద్దరితో చాట్ చేసిన స్క్రీన్ షాట్‌లన్నీ నాకు పెట్టడం జరిగింది సార్. పెట్టి, "అమ్మ నీ మీద అయితే ఎమ్మెల్యే గారు కొద్దిగా కోపంగా ఉన్నారు. నేను కమిషనర్‌తో మాట్లాడి నీ ప్రాబ్లము పార్కు అయితే మా చేతిలో పని, గవర్నమెంట్ చేతిలో పని. పార్క్ డెవలప్ అయిపోద్ది. ఆ పక్కన నీ ల్యాండ్ ఏదో ఉందంటున్నావు కదా! దానికి కూడా పర్మిషన్‌లొస్తాయి. 24 అవర్స్‌లో ఇదంతా అయిపోద్ది. నువ్వు మన కమిషనర్ గారికి చిన్న ఫార్మాలిటీ కింద ఒక రూ. 80,000 పంపించమన్నాడు." అప్పటికే చిన్న అనుమానం వచ్చింది. అదేటి ఒక మినిస్టర్ కమిషనర్‌కి పంపించమనడం అనేసి. కాకపోతే ఏంటంటే ఆయన నాకు 1 అవర్ టైమ్ కావాలి సార్, డబ్బులు లేవని చెప్తే, నాకు వీడియో కాల్ చేశారండి. డైరెక్ట్‌గా మన దేవినేని ఉమా గారు. వీడియో కాల్ చేసి ఆయన ఛాంబర్‌లో కూర్చున్నట్టు, పక్కన పీఏలు అందరూ ఉన్నట్టు అని వీడియో కాల్ చేసి నన్ను నమ్మిచ్చాడు. నమ్మిస్తే ఇంక నేను పక్కాగా నమ్మేసాను. అమ్మో! నా పనవుతదేమో అనేసి. అయితే "నువ్వు 80,000 పంపిస్తే అంటే మళ్ళీ ఈ డబ్బులు నీకొచ్చేస్తాయమ్మా. ఒక కమిషనర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని బదిలీ చేయాలంటే మనకి ఏదో ఒక రిమార్క్ అనేది గవర్నమెంట్‌కి కావాలి కదా! అందుచేత డబ్బులు పంపించమంటున్నాను" అని చెప్పి నాకొక స్కానర్ పెట్టారు సార్. ఒక రాథోడ్, సంతోష్ రాథోడ్ అని వచ్చింది స్కానరు. అయితే నేను రూ. 80,000 ఫోన్‌పే చేసేసాను. చేసిన తర్వాత 7:30కి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, "కమిషనర్ గారు బంగ్లాకి రమ్మన్నారమ్మా నిన్ను. 7:30కి నువ్వు బంగ్లాకెళ్ళు. కాపోతే కమిషనర్‌తో మాట్లాడిన మాటలు గాని అన్నీ రికార్డ్ చెయ్యు. ఇవన్నీ మాకు ఎవిడెన్స్ కావాలి" అని చెప్తే, నేను మా మిసెస్ చాలా సేపు వెయిట్ చేసాం. బంగ్లా బయట వెయిట్ చేసి, ఫోన్ రాకపోగానే నేను ఇంటికి జిరాక్స్‌లు తీయిస్తున్నాం సార్. జిరాక్స్ షాప్‌లో ఉంటుండగా, ఈ విధంగా "అమ్మా నీ అదృష్టం బాగుంది. అన్న లైన్‌లోకొచ్చాడు. నా సెల్ నుండి నీకు లైన్ కలుపుతాను. నువ్వు అన్నతో నీ ప్రాబ్లమ్ చెప్పు" అనేసి ఈ విధంగా ఫోన్ చేశారు సార్. సార్ నమస్తే సార్. సార్ ఏం పేరు నీ పేరేంటి? ఏం పేరు నీ పేరు? సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. ఓకే ఓకేనమ్మా. కాల్ చేస్తాను ఒకసారి వస్తే కాల్ చేసుకుని మాట్లాడతాను. సార్ అని చెప్పి వెంటనే మళ్ళీ నార్మల్ కాల్ చేశారు సార్ అదే టైంలో. చేసి అప్పుడు డీపీ మన దేవినేని ఉమా గారిదొచ్చింది. ఓకే ఓకేనమ్మా. అదే ఏదో ఉంటే పెద్దోళ్ళు జనరల్ అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ చెప్పమ్మా ఏంటి అసలు ప్రాబ్లం ఏంటది? ఏం లేదు సార్. అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలాం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. నాకు ఉండేది ఒకటే సార్ అని ఈ విధంగా మొత్తం ప్రాబ్లం అంతా విన్నారు సార్. విని స్వయంగా సీఎం గారే ఏమన్నారంటే, నా పిఎస్ మార్నింగ్ 8 గంటలకి "రాజగోపాల్ నీకు ఫోన్ చేస్తాడమ్మా. నీ పని అయిపోతుంది. అయిపోయిన వెంటనే మంగళవారం సోమవారం సాయంత్రం బయలుదేరి మంగళవారం పార్టీ ఆఫీస్‌కొచ్చి
నువ్వు మాతో ఫోటో దిగి లోకేష్ బాబుతో గాని, నాతో గాని నువ్వు మళ్ళీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలి. నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన దానికి నాకు న్యాయం జరిగిందనేసి అని నమ్మిచ్చాడు సార్. నమ్మిచ్చి మరుసటి రోజు నేను కమిషనరు కోసం వెయిట్ చేస్తున్నాను కానీ నాకు ఎటువంటి వీడికి మెసేజ్ పెడితే వెయిట్ అమ్మా అని 2 సార్లు మెసేజ్ పెట్టాడు. సడెన్‌గా 4:30కి డిస్‌ప్లే మొత్తం డీపీ గాని అన్నీ పోయి వాడు నాకు చేసిన చాట్ గాని అంతా మాయమైపోయింది సార్. మాయమైపోయిన వెంటనే ఇంక నాకు తెలుసుకున్నాను. నేను మోసపోయానని సైబర్ క్రైమ్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది సార్.